హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు టు ఇంగ్లీష్ టాక్స్ ఛానల్. సో మన ఈ ఛానల్లో డైలీ ఒక 5 సెంటెన్సెస్ అనేది తెలుగులో ఉన్న సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఈజీగా మన డే టు డే కాన్వర్జేషన్స్లో ఎలా మనం మాట్లాడుకోవాలి అనే దాని గురించి మనం రెగ్యులర్గా వీడియోస్ చేసుకుంటున్నాము. కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది, బట్ మళ్ళీ మేము ఫ్రెష్ కంటెంట్తో న్యూ డిజైన్తో మేము ముందుకు వస్తున్నాము. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో కంటిన్యూగా ఇప్పటి నుంచి మన ఛానల్లో 5 సెంటెన్సెస్ ఒక వీడియోలో కవర్ అవుతుంది, తెలుగు నుంచి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అని. మీరందరూ కూడా ఇవి నేర్చుకొని నోట్ చేసుకొని డైలీ మీరు మాట్లాడేటప్పుడు ఆ సందర్భంలో మీరు మాట్లాడేటప్పుడు ఆ సెంటెన్స్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేశారు అంటే మీకు ఈజీ అయిపోతుంది డైలీ మాట్లాడడం కూడా. అలాగే దీంతోపాటు మనం ఒక 5 వర్డ్స్ కూడా, ఒక న్యూ వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ న్యూలో ఏదైనా కాంప్లెక్స్ వర్డ్స్ ఉంటే దాన్ని సింపుల్గా ఇంగ్లీష్లో ఏ వర్డ్స్తో పిలవచ్చు, ప్లస్ దాన్ని తెలుగులో మీనింగ్ ఏంటి అన్న విషయాలు కూడా మనం షార్ట్స్ రూపంలో పెడుతూ ఉంటాం రెగ్యులర్గా. సో మనకి 5 సెంటెన్సెస్ డైలీ సెంటెన్సెస్ వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో. అలాగే 5 న్యూ వర్డ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా. సో మిస్ అవ్వకండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ప్రతి వీడియోలో కూడా ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది 5 సెంటెన్సెస్ వీడియోలో. దాని ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ డే ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా మన వీడియోలో రావడం జరుగుతుంది మీరు కరెక్ట్ చేసుకోవడానికి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే సెంటెన్సెస్ ఇవి. బట్ ప్రీవియస్ వీడియోలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అసలు విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఎవరిని తప్పుగా అనుకోకు. దీనికి ఆన్సర్ చాలా తక్కువ మంది ట్రై చేశారు, బట్ లెట్స్ డిస్కస్. ఓకే, సో డోంట్ అజ్యూమ్ సమ్వన్ ఈజ్ రాంగ్. అజ్యూమ్ అంటే మీరు ఊహించుకోవడం లేదా అలా అనుకోవడం తప్పుగా. సో డోంట్ అజ్యూమ్, అలా అనుకోకు. సమ్వన్ ఈజ్ రాంగ్, రాంగ్ అంటే తప్పు అని, వితౌట్ నోయింగ్ ద ఫుల్ స్టోరీ ఆర్ వితౌట్ నోయింగ్ ద యాక్చువల్ థింగ్ అలాగైనా చెప్పచ్చు. సో వితౌట్ నోయింగ్ యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ అలా అయినా చెప్పచ్చు. వితౌట్ నోయింగ్ ద ఫుల్ స్టోరీ, మొత్తం తెలుసుకోకుండా అన్నా చెప్పచ్చు. వితౌట్ అంటే అలా కాకుండా, ఎలా కాకుండా, నోయింగ్ అంటే తెలుసుకోకుండా, వితౌట్ నోయింగ్ దట్ ఫుల్ స్టోరీ. ఓకే, సో అసలు విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఎవరిని తప్పుగా అనుకోకు అంటే డోంట్ అజ్యూమ్ సమ్వన్ ఈజ్ రాంగ్ వితౌట్ నోయింగ్ ద ఫుల్ స్టోరీ, ఆర్ డోంట్ అజ్యూమ్ సమ్వన్ ఈజ్ రాంగ్ వితౌట్ నోయింగ్ యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ అలాగైనా చెప్పచ్చు. సో ఈరోజు సెంటెన్సెస్: కుటుంబంతో సమయం గడపడం చాలా ముఖ్యం. ఎస్, ఇది అందరికీ ముఖ్యమైన విషయం. ఎస్, స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా ముఖ్యం అన్నాం కాబట్టి వెరీ అని యూస్ చేసాం. ఉట్టి ముఖ్యం అంటే ఇంపార్టెంట్ అని ఒకటి యూస్ చేస్తే సరిపోతుంది. వెరీ అంటే చాలా. సో స్పెండింగ్ అనేది ఇక్కడ గడపడం అనేది. ఓకే, సో స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, మనం పిల్లల్ని ఒత్తిడి చేసి ఒప్పించకూడదు, మనం వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాలి. ఇది పేరెంట్స్ మనం మాట్లాడుకునేటప్పుడు పిల్లల విషయంలో ఇలాంటి మాటలు మనం చాలా మాట్లాడుకుంటాం రెగ్యులర్గా. సో దాన్ని ఎలా చెప్పాలి అంటే వి షుడెంట్ ప్రెషర్ కిడ్స్, వి షుడ్ నాట్ ఆర్ వి షుడెంట్ ప్రెషర్ కిడ్స్. ఒత్తిడి చేయకూడదు పిల్లల్ని. ప్రెషర్ అంటే ఇక్కడ ఒత్తిడి చేయడం. వి షుడ్ రెస్పెక్ట్ దేర్ ఇంట్రెస్ట్స్. షుడ్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం చేయాల్సినవి అని యూస్ చేసినప్పుడు షుడ్ అనే వర్డ్ యూస్ చేస్తాం. అండ్ మన ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, ఇంగ్లీష్ గ్రామర్కి రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న సార్ ఒక ఆయన చెప్పారు. సో ఈ షుడ్ ఇట్లాంటి వర్డ్స్ ఎప్పుడు ఎలా యూస్ చేసుకోవాలి అనేది మీకు దాంట్లో డీటెయిల్డ్గా ఉంటుంది, అవి చూడండి, ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది మీకు. ఓకే, సో వీ షుడ్ రెస్పెక్ట్ దేర్ ఇంట్రెస్ట్స్, వాళ్ళ అభిప్రాయాలు. ఇంట్రెస్ట్స్ అంటే వాళ్ళ అభిప్రాయాలని, రెస్పెక్ట్ అంటే గౌరవించాలి. సో వీ షుడ్ నాట్ ప్రెషర్ కిడ్స్, వీ షుడ్ రెస్పెక్ట్ దేర్ ఇంట్రెస్ట్స్. నెక్స్ట్, మనం ప్రతి నెల కొంచెం డబ్బు ఆదా చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది మనం పేరెంట్స్గా మనం మాట్లాడుకోవడానికి లేదా రెగ్యులర్గా నార్మల్గా మన ఫ్రెండ్స్తో మాట్లాడే సిచ్యువేషన్స్లో అయినా కూడా యూస్ చేయొచ్చు. సో వీ షుడ్ మేక్ ఇట్ ఏ హ్యాబిట్. హ్యాబిట్ అంటే అలవాటు. వీ షుడ్ మేక్ ఇట్ ఏ హ్యాబిట్, అలవాటు చేసుకోవాలి. టు సేవ్ సమ్ మనీ ఎవ్రీ మంత్. ఇది ఈజీగానే మీకు అర్థమై ఉంటుంది చూసిన వెంటనే. సో వీ షుడ్ అంటే కంపల్సరీ చేయాల్సినవి, చేస్తే బాగుంటుంది. సో వీ షుడ్ మేక్ ఇట్ అంటే చెయ్యాలి. ఏం చేయాలి? ఏ హ్యాబిట్, అలవాటు చేసుకోవాలి. ఏం అలవాటు చేసుకోవాలి? టు సేవ్ సమ్ మనీ ఎవ్రీ మంత్. సో నెక్స్ట్ వన్, పిల్లల భవిష్యత్తు కోసం మంచి విద్య కల్పించాలి. వీ షుడ్ ప్రొవైడ్ గుడ్ ఎడ్యుకేషన్ ఫర్ అవర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్. ఓకే, సో వీ షుడ్ ప్రొవైడ్, మనం ఇవ్వాలి. ప్రొవైడ్ అంటే మనం ఇవ్వడం లేదా కల్పించటం. ఏం ఇవ్వాలి? గుడ్ ఎడ్యుకేషన్, మంచి విద్యను ఇవ్వాలి. సో ఇది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు పేరెంట్స్ స్టేజ్లో ఉన్నట్లయితే. నెక్స్ట్, సమయం విలువైంది, దాన్ని అర్థం లేకుండా వృధా చేయకూడదు. సో దీన్ని ఎలా చెప్పాలి? మీరు ట్రై చేయండి.
మీ ఆన్సర్స్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ మీరు ట్రై చేసినా మీరు రాకపోయినా పర్వాలేదు, నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ రివీల్ చేస్తాను. థ్యాంక్ యూ. బై బాయ్.